Hello friends, welcome to my channel by Limo. కోడింగ్ డీకోడింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్కి వస్తే ఒక పరిభాషలో డిఐవిఆర్టి డైవర్ట్ను 1681 484 25 324 400గా రాసిన CONFER కాన్ఫెర్ను ఎలా రాస్తావు? సో మీకు ఇదివరకే చెప్పాను, ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం లైక్ ఈ ఆల్ఫాబెట్ లెటర్స్ని మనం రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? టి సి టిఈఎఫ్ GHIJKL MNO PQRS TUV WXYZ. ఓకే, సో అదేవిధంగా నంబరింగ్ అనేది ఇచ్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మనకు. సో ఎందుకంటే మనకు కోడ్ అంతా నంబర్స్లో ఉంది కాబట్టి. సో 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16 17 18 19 21 22 23 24 25 26, రైట్? సో మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే డైవర్ట్ కోడ్ ఏ విధంగా చేశారు? DIVERT. ఓకేనా? సో మనకి ఇచ్చిన కోడ్ ఏంటి? 1681 484 25 324 400. ఓకేనా? సో దీన్ని మనకు ఇలా కోడ్ ఇచ్చారు, దీన్ని డీకోడ్ చేద్దామా? సో డైవర్ట్ని డీకోడ్ చేస్తే మనకు కన్ఫెర్ని ఎలా కోడ్ చేయాలో తెలుస్తుంది. ఓకేనా? CONFER దీన్ని కోడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ డి అనేది మనకి ఇక్కడ చూస్తే డి అనేది నెంబర్ ఏంటి? ఓకేనా, 4. ఓకేనా, ఐ నెంబర్ ఏంటి? అది 9. అలాగే వి నెంబర్ ఏంటి? వి వచ్చేసి 22. ఈ నెంబర్ వచ్చేసేసి 5. ఆర్ నెంబర్ వచ్చేసేసి 18. అలాగే T20. ఓకే, చూద్దాం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. 4 9 22 5 18 20. ఒకసారి అబ్జర్వ్ చేయండి. డి కదా, 4 స్క్వేర్, 4 4s are 16, రైట్? నెక్స్ట్ 9 స్క్వేర్, నెక్స్ట్ 22 స్క్వేర్, నెక్స్ట్ 5 స్క్వేర్, నెక్స్ట్ 18 స్క్వేర్, నెక్స్ట్ 20 స్క్వేర్. చూడండి, 4 4s are 16, 9 9s are 81, 20 22s are 484, 5 5s are 25, 18 18s 324, 20 20s are 400. సో కరెక్ట్. సో అలాగే కాన్ఫర్ చూడండి, కాన్ఫర్. ఓకే, కాన్ఫర్. ఓకే, సి నంబర్ ఏంటి? 3. ఓ నంబర్ చూడండి ఒకసారి, నంబర్ 15. ఎన్ 14. ఎఫ్ చూడండి 6. ఈ 5. ఆర్ 18. ఓకే, సో ఇక్కడ చూద్దాం. 3 స్క్వేర్ 15 స్క్వేర్, 3 స్క్వేర్ 15 స్క్వేర్, ఓకే, 14 స్క్వేర్, ఓకే, 6 స్క్వేర్, 5 స్క్వేర్, 18 స్క్వేర్. ఓకేనా? సేమ్ లైక్ 9 225. ఓకే, సో 14 14, 196, 36, 25, 380, 324. So this is our answer.